మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్రజ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు ప్రతి నక్షత్రానికి వేద నక్షత్రం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాము. వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం అని అర్థం. అంటే ప్రతి నక్షత్రం జాతకులను ఇంకొక నక్షత్రం వేధిస్తూ ఉంటుంది. ఆ నక్షత్రంలో పెండ్లి అసలు చేసుకోకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో వ్యాపారము భాగస్వామ్యంలో చేయకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో బంధుత్వం చేయకూడదు. ఆ నక్షత్రం ఉన్న రోజు ఏ ముఖ్యమైన పని చేయకూడదు. ఆ నక్షత్రం మీకు జీవిత పర్యంతము వేధించే నక్షత్రంగా ఉంటుంది. ఆ నక్షత్రంలో మీకు భార్య ఉన్నా, పిల్లలున్నా, తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, అన్నదమ్ములున్నా, అక్క చెల్లెలున్నా, లేదా మీకు ఏ విధమైన బంధుకారకత్వం ఉన్న వాళ్ళ ద్వారా మీకు వేదనలు తప్పవు. ఇది జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ వేద నక్షత్ర వివరం తెలుసుకున్న తర్వాత మీరు జాగ్రత్త పడవచ్చు. ఎవరి ద్వారా మీకు టార్చర్లు వస్తున్నాయంటే అది వేద నక్షత్రంగానే ఉంటుంది. అదేవిధంగా తెలుసో తెలియకో ఈ నక్షత్రంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఒకరి ద్వారా ఒకరికి వేధింపులు, భర్త వేధింపులు భార్యకు, లేదా భార్య వేధింపులు భర్తకు, లేదు ఒక అమ్మాయికి వాళ్ళ అత్తగారే వేద నక్షత్రం ఉంటే అత్త వేధింపులు, ఇంకా వాళ్ళ ఆడబిడ్డ వేద నక్షత్రం ఉంటే ఆడబిడ్డ వేధింపులు, ఇలా. కాబట్టి ఈ నక్షత్రం ఎక్కడెక్కడ తగిలినా మీకు అసలు స్కూల్లో చదువుకున్నప్పుడు మీ గురువే మీకు వేద నక్షత్రంలో ఉన్న గురువే దొరికితే ఆయన వేధిస్తాడు. ఆయనకి ఎందుకు నన్ను చూస్తే కానే కాదంటారు. అంటే ఇది వచ్చి ఎక్కడెక్కడ తగులుతుంది అక్కడంతా బాధలు పెట్టడము సహజము. దాని నుంచి పరిహారం ఏంటంటే తెలుసుకున్న తర్వాత దూరంగా ఉండడమే పరిహారము. కాబట్టి వేద నక్షత్ర వివరము తెలియజేస్తున్నాను. మీరు చక్కగా ఈ నక్షత్రాన్ని చూసుకోండి. మరీ ముఖ్యంగా ఈ వివాహ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ వేద నక్షత్రం వచ్చిందంటే ఇంకా అన్నీ బాగున్నాయండి, పొంతనాలన్నీ బాగా వచ్చేసాయి అనుకుంటే కూడా కుదరదు. వేద నక్షత్రంగానే అయితే మాత్రం అందరూ ఆమోదం కింద పెండ్లైనా కానీ వాళ్ళు బాధపడతారు. ఎంతో బాగా కోట్లు ఖర్చు పెట్టి పెండ్లి చేశాము, మాకు ఏమాత్రం సంతోషం లేదు, వాళ్ళు పెండ్లైన 6 నెలల సంవత్సరం కింద గొడవలు పడుతున్నారంటారు. అది వేద నక్షత్రం. చక్కగా ఉంటారు చూడడానికి, అంతా బాగుంటుంది. కాబట్టి వేద నక్షత్రం యొక్క తీవ్రత అనేది అలా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అశ్విని నక్షత్రంకి జ్యేష్ఠ నక్షత్రం వేద నక్షత్రం. అంటే ఇక్కడ మీకు సింపుల్గా ఇప్పుడు ఒకటి ఫైనల్ పాయింట్ చెప్తున్నాను. మీ నక్షత్రానికి 18వ నక్షత్రం వేద నక్షత్రం, అంతే సింపుల్. మీ నక్షత్రాన్ని నుంచి ఒకటి లెక్కేసుకుంటే, మీ నక్షత్రం లెక్కేసుకుంటే 18వ నక్షత్రం వేద నక్షత్రం. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. అంటే అశ్వినికి 18వ నక్షత్రం జ్యేష్ఠ. కాబట్టి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 18వ నక్షత్రంగా వచ్చింది. కాబట్టి జ్యేష్ఠ అనేది అశ్విని నక్షత్రం వాళ్ళకు పూర్తిగా వేద నక్షత్రం. దాన్ని ఏ విధంగానూ వాళ్ళు టచ్ చేయకూడదు. అదేవిధంగా భరణికి మూలా నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. కృత్తిక నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. రోహిణి నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. మృగశిర నక్షత్రానికి శ్రవణ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. ఆరుద్ర నక్షత్రానికి ధనిష్ఠ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. పునర్వసు నక్షత్రానికి శతభిష నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. పుష్యమి నక్షత్రానికి పూర్వాభాద్ర నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. ఆశ్లేష నక్షత్రానికి ఉత్తరాభాద్ర నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. మఖా నక్షత్రం వాళ్లకు రేవతి నక్షత్రం వేద నక్షత్రంగా వస్తుంది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకు అశ్విని నక్షత్రం వేద నక్షత్రంగా వస్తుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకు భరణి నక్షత్రం వేద నక్షత్రంగా వస్తుంది. హస్త నక్షత్రానికి కృత్తిక నక్షత్రం వేద నక్షత్రంగా వస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకు రోహిణి నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకు మృగశిర నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకు ఆరుద్ర నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకు పునర్వసు నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు పుష్యమి నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. మూలా నక్షత్రం వాళ్ళకు ఆశ్లేష నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు మఖా నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళకు పుబ్బా నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఉత్తర నక్షత్రం అవుతుంది. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకు హస్త నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకు చిత్తా నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకు స్వాతి నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. చివరగా రేవతి నక్షత్రం వాళ్ళకు అనురాధ నక్షత్రం వేద నక్షత్రం అవుతుంది. ఈ వేద నక్షత్రంకి సంబంధించినటువంటి వాళ్ళతో మీరు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపకూడదు. ఈ వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళతో మీరు ఈ నక్షత్రంలో ఏ పని చేయకూడదు. మీకు మీ వేద నక్షత్రంలో ఏదైనా గ్రహం మీ జాతకంలో ఉండకూడదు. ఆ గ్రహ దశ జరిగినప్పుడు పూర్తిగా మీకు వేదనలే ఉంటాయి. అది శుక్రదశే కావచ్చు,
గురుదశే కావచ్చు, మీ లగ్నాధిపతి కూడా వేద నక్షత్రంలో ఉంటే మీకు పని చెయ్యదు. నాకు లగ్నాధిపతి దశ జరుగుతూ ఉంది, శుక్ర మహర్దశ జరుగుతూ ఉంది అంటే అక్కడ వేద నక్షత్రంలో ఉంటే ఏం జరుగుతుంది? పూర్తిగా వేధింపులే, అది పని చేయదు. ఆ గ్రహం ఆ దశలో ఆ వేద నక్షత్రంలో ఉన్న గ్రహ దశ నుంచి మీరు ఏమీ ఆశించలేరు, సమస్యలు తప్ప. కాబట్టి ఆ వేద నక్షత్రానికి సంబంధించిన ఇంతకుముందు ప్రతి నక్షత్రానికి ఆహారాన్ని తెలియజేశాను మీకు. 27 నక్షత్రాల వాళ్ళకి ఏ ఆహారం అనేసి. ఈ వేద నక్షత్రానికి సంబంధించిన ఆహారం కూడా మీరు తీసుకోకూడదు. కాబట్టి ఈ వేద నక్షత్రానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తెలిసో తెలియకో వేద నక్షత్రం వాళ్ళతో ప్రయాణాల్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళతో పేచీలు వస్తూనే ఉంటాయి. మీరు ఇతను మనకు వేద నక్షత్రంగా ఉండొచ్చు కాబట్టి వాంటెడ్గా మనల్ని చూస్తే అతనికి కోపం వస్తూ ఉంది లేదా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు అనేసి మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే మనం నక్షత్రాలు అడిగి ఫ్రెండ్షిప్లు బంధుత్వాలు చేయలేము. అటనే మన నక్షత్రం చెప్పి ఇంకొకరికి ఏ వ్యవహారం చేయలేము. మీకు తెలిస్తే ఈ నక్షత్రం దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ నక్షత్రాన్ని ఏ విధంగానూ బలపరచకూడదు. ఈ నక్షత్రానికి సంబంధించిన దేవతా వివరం కూడా నేను తొందరలో తెలియజేస్తాను. ఆలయాలకు కూడా వెళ్ళకూడదు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి కార్తెలు వస్తాయి. ఆ కార్తెల్లో వచ్చి పడే వర్షాల్లో కూడా మీరు తడవకూడదు, అనారోగ్యాలు చేస్తాయి. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించిన ఆహారం కానీ, వ్యక్తులతో కానీ, లేదా ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవడం కానీ, లేదు ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇతరత్ర కారకత్వాలు మీరు ఏమాత్రం వంట పట్టించుకోకూడదు. మేము ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి, మీరు ఏదో చెప్పుకొని వెళ్తున్నారంటే మరి జ్యోతిశాస్త్రం అనేది అది అపారమైన సబ్జెక్టు. అందులో ఎన్నో నిగూఢమైన విషయాలు ఉంటాయి. తెలియజేయడం మా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు చక్కగా ఈ విషయాన్ని అవగతం చేసుకుని 1-2 సార్లు విని మీరు అన్వయించుకోవచ్చు. మీ నక్షత్రంలో మీకు వేద నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరున్నారు, మీ స్నేహితులు ఎవరున్నారు, మీ బంధువులు ఎవరున్నారు, మీ సహచరులు ఎవరున్నారు, ఆ వేద నక్షత్రం రోజు మీరు ఏ పనులు చేశారో మీకు గుర్తుండగలిగితే చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటాయి. కాబట్టి అన్నదమ్ములు ఒకరికొకరు వేద నక్షత్రాలు ఉంటే గొడవలు పడతారు, మొట్టమొదటి శత్రువుగా భావించేస్తారు. అదే తల్లిదండ్రులకు వేద నక్షత్రంలో పిల్లలు పుడితే ఆ వేద నక్షత్రం పుట్టిన బిడ్డను మాత్రం సరిగ్గా చూడరు. ఎందుకు? వాళ్ళకు అన్నీ తక్కువగానే చూస్తారు. నక్షత్ర ప్రభావం అది. ఎవరు చెప్పినా వినరు. నేను ఇచ్చాను చేశానంటారు. కాబట్టి ఇలా ఉంటుంది. మీరు ఇంకా అన్వయించుకుంటే ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి వేద నక్షత్ర వివరం మీకు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆహారాన్ని కానీ, దేవతా ఆరాధన కానీ, అదేవిధంగా ఆ నక్షత్రంలో ఉన్న గ్రహ దశలను కానీ మీరు నమ్ముకొని ఉండకూడదు. వ్యక్తిగత జాతకం చూపించుకుంటే మీకు వేద నక్షత్రంలో ఉన్న గ్రహానికైనా సరే అనుకూలంగా మారడానికి తంత్రోదశ విధానంలో మీకు పరిహారం తెలియజేయడం జరుగుతుంది. మీకు మీరే చేసుకునే పరిహారం. మేము ఏ పరిహారాలు చేయము, మీకు తెలియజేస్తాం. కాబట్టి మీకు చక్కగా వాటిని తెలియజేసి ఎంత వ్యతిరేక గ్రహం ఉన్నా సరే అది వ్యతిరేకతను కోల్పోయేలా మీకు పరిహారం చెప్పడం జరుగుతుంది. మీరు చేసుకోవచ్చు. చక్కగా మీరు తంత్రజ్యోతిషాలయం.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా మీరు జాతకాలను బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చక్కగా చూడండి. చూసి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో అన్నీ కూడా సెర్చ్ చేసుకుని శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.